డియర్ స్టూడెంట్స్, భారత రైల్వేలో జూనియర్ ఇంజనీరింగ్ పోస్టులకి నోటిఫికేషన్ వెలువడింది. ఇది దాదాపుగా ప్రతి 2 ఇయర్స్కి ఒకసారి వెలువడుతుంది. ఈసారి అత్యధికంగా 7,951 పోస్టులతో నోటిఫికేషన్ విడుదలైంది. దీనికి సంబంధించిన వివరాలు ఈ వీడియోని చివరి వరకు చూస్తే మాత్రమే మీకు పూర్తి వివరాలు తెలుస్తాయి. మధ్యలో స్కిప్ చేయకండి. అదేవిధంగా నా ఛానల్ మొదటిసారి చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఎస్, ఆర్ఆర్బి రీజియన్లకు సంబంధించి అహ్మదాబాద్, అజ్మీర్, బెంగళూరు, భోపాల్, భువనేశ్వర్, బిలాస్పూర్, చండీగఢ్, చెన్నై, గువాహటి, గోరఖ్పూర్, జమ్మూ అండ్ కాశ్మీర్, కలకత్తా, మాల్గామ్, ముంబై, ముజఫరాపూర్, పాట్నా, ప్రయాగ్రాజ్, రాంచీ, సికింద్రాబాద్, సిలిగిరి, తిరువనంతపురం ఈ రీజియన్లకు సంబంధించి మొత్తము పోస్టులు 7,951, 7,951 రైల్వే జూనియర్ ఇంజనీర్స్. పోస్టుల వివరాలు పరిశీలించినట్టయితే కెమికల్ సూపర్వైజర్ ఆర్ రీసెర్చ్ అండ్ మెటలర్జీ అండ్ సూపర్వైజర్ ఆర్ రీసెర్చర్ 17 పోస్టులు ఉన్నవి. ఆర్ఆర్బి గోరఖ్పూర్లో మాత్రమే ఇవి ఉంటాయి. ఇక మిగిలిన వాటికి సంబంధించి మిగతా అన్ని రీజియన్లలో ఉంటాయి. వీటిని చూసినట్టయితే జూనియర్ ఇంజనీర్ డిపో మెటీరియల్ సూపరింటెండెంట్ అండ్ కెమికల్ అంటే మరియు మరొక పోస్ట్ కెమికల్ అండ్ మెటలర్జికల్ అసిస్టెంట్. ఇవి 7,984 పోస్టులు ఉన్నాయి. చూసినట్టయితే వీటన్నింటికీ కూడా వయోపరిమితి 2025 జనవరి 1 నాటికి 18 ఇయర్స్ నుండి 36 ఇయర్స్ వయసు కలిగిన వారు అర్హులు. ఎస్సీ ఎస్టీ విద్యార్థులకి ఎవరైతే డిప్లొమా ఆర్ ఇంజనీర్లు ఉంటారో వాళ్ళకి 5 సంవత్సరాల ప్రత్యేక సడలింపు ఉంటుంది. ఓబీసీలకు మరియు ఓబీసీలకు 3 ఏళ్ల వయోపరిమితి సడలింపు ఉంటుంది. అంటే ఎస్సీ ఎస్టీలు 5 ఏళ్ళు అంటే 41 ఏళ్ళ వరకు కూడా అప్లై చేసుకోవచ్చు. ఓబీసీలు 39 సంవత్సరాల వయసు వరకు కూడా అప్లై చేసుకోవచ్చు. ఇక దివ్యాంగులకి 46 సంవత్సరాల నుంచి వెళ్ళి 51 సంవత్సరాల వరకు కూడా వయసు సడలింపు ఉంది. దీని ప్రారంభ నెల జీతం ఏంటో చూద్దాం. జూనియర్ ఇంజనీర్స్ మరియు డిపో మెటీరియల్ సూపరింటెండెంట్స్ అండ్ కెమికల్ అండ్ మెటలర్జీ అసిస్టెంట్స్కి 35,000 బేసిక్ వేతనం ఉంటుంది. ఇక కెమికల్ సూపర్వైజర్స్ లేదా రీసెర్చ్ అండ్ మెటలర్జికల్ సూపర్వైజర్స్ లేదా రీసెర్చర్స్కి సంబంధించి చూసినట్టయితే ఇక 44,900 రూపాయలు ఉంటాయి ఈ సాలరీస్. అంటే 2 విభాగాలుగా ఇవి ఉండడం జరిగింది. ఒక విభాగానికి 35,000 బేసిక్ వేతనం ఉంటే ఇంకో విభాగానికి 44,900. అంటే ఇవి అన్ని వేతనాలతో కలుపుకొని మొదటి జూనియర్ ఇంజనీర్ లేదా డిపో మేనేజర్ అండ్ మెటీరియల్ సూపరింటెండెంట్ లేదా కెమికల్ అండ్ మెటలర్జికల్ అసిస్టెంట్లకి ఈ 35,000 బేసిక్ సాలరీతో కలుపుకుంటే 75,000 వరకు సాలరీ ప్రారంభ సాలరీనే వచ్చే అవకాశం ఉంది. ఇకపోతే ఈ కెమికల్ సూపర్వైజర్, రీసెర్చ్ అండ్ మెటలర్జికల్ సూపర్వైజర్ లేదా రీసెర్చర్కి 44,900 నుంచి 80,000 వరకు సాలరీ వచ్చే అవకాశం ఉంటుంది. ఇది మరి ఎంపిక విధానం ఎలా ఉంటుంది? ఇది 2 విభాగాలుగా ఉంటుంది. స్టేజ్ 1, స్టేజ్ 2. ఇందులో మొదటిది కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ సిబిటి ఆధారంగా ఈ ఎగ్జామ్ నిర్వహించబడుతుంది. ఇకపోతే దీనికి సంబంధించి చూసినట్టయితే సెకండ్ ఫేజ్లో డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామింగ్ ఆధారంగా పూర్తి ఎంపిక ఉంటుంది. స్టేజ్ 1 పరీక్ష విధానంలో ప్రశ్నపత్రం హిందీ లేదా ఇంగ్లీష్లో ఉంటుంది. 100 మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఉంటాయి. 90 నిమిషాల్లో పూర్తి చేయాలి. మ్యాథ్స్ నుండి 30 క్వశ్చన్లు, జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్లో 35 క్వశ్చన్స్, జనరల్ అవేర్నెస్లో 15 క్వశ్చన్స్, జనరల్ సైన్స్లో 30 ప్రశ్నలు ఉంటాయి. జనరల్ అభ్యర్థులు 40% మార్కులతో పాస్ అవ్వాలి. ఈడబ్ల్యూఎస్ కూడా 40 మార్కులు, ఓబీసీలు 30 మార్కులు, ఎస్సీలు
కూడా 30 మార్కులతో, ఎస్టీలు 20% మార్కులతో క్వాలిఫై కావాల్సి ఉంటుంది. ఎవరైతే ఇందులో క్వాలిఫై అవుతారో వాళ్ళని స్టేజ్ 2కి సెలెక్ట్ చేస్తారు షార్ట్ లిస్ట్ చేసి. ఈ షార్ట్ లిస్ట్కి సంబంధించి పరీక్షా విధానం 120 నిమిషాల సంబంధించి ఉంటుంది. ఈ 120 నిమిషాల దానికి సంబంధించి 150 మల్టిపుల్ చాయిస్ ప్రశ్నలు ఉంటాయి. ప్రతి ప్రశ్నకు ఒక మార్క్ కేటాయిస్తారు. జనరల్ అవేర్నెస్ నుండి 15 ప్రశ్నలు, ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ నుండి 15 ప్రశ్నలు, బేసిక్స్ ఆఫ్ కంప్యూటర్స్ అప్లికేషన్ నుండి 10, బేసిక్స్ ఆఫ్ ఎన్విరాన్మెంటల్ అండ్ పొల్యూషన్ కంట్రోల్ నుండి 10, టెక్నికల్ ఎలిజిబిలిటీస్ నుండి 100 ప్రశ్నలు అడుగుతారు. జనరల్ అభ్యర్థులు 40%, ఈడబ్ల్యూసీ అభ్యర్థులు కూడా 40%, ఓబీసీ అభ్యర్థులు 30%, ఎస్సీ అభ్యర్థులు కూడా 30%, ఎస్టీ అభ్యర్థులు 20% కనీస మార్కులు సాధించాల్సి ఉంది. దీనికి ప్రవేశ రుసుము జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూసీ అభ్యర్థులు 500 రూపీస్, ఎస్సీ, ఎస్టీ, ఈఎస్ఎం, మహిళలు, ట్రాన్స్జెండర్లకి 250 రూపీస్ ఫీజు ఉంటుంది. దీని ఆన్లైన్ ఫీజు పేమెంట్ చేయాల్సి ఉంటుంది. ఆగస్టు 29 వరకు ఇది ఉంటుంది. ప్రతి సంవత్సరం కూడా దాదాపు ప్రతి సంవత్సరం అనవచ్చు, లేదా ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి ఈ ఉద్యోగాలు పడతాయి. వీటికి మనం పరిశీలిస్తే మ్యాథమెటిక్స్ స్టేజ్ 1లో మ్యాథమెటిక్స్ నెంబర్ సిస్టమ్, బోడమాస్, డెసిమల్స్, ఫ్రాక్షన్స్, ఎల్సిఎం అండ్ ఎస్సిఎం, రేషియో అండ్ ప్రాస్పెక్టర్స్, పర్సెంటైల్, మాన్యువల్ టైమ్ అండ్ వర్క్స్, టైమ్ అండ్ డిస్టెన్స్, సింపుల్ అండ్ కాంపౌండ్, ప్రాఫిట్ అండ్ లాస్, ఆల్జిబ్రా, జామెట్రీ, ట్రిగ్నోమెట్రీ, ఎలిమెంటరీ స్టాటిస్టిక్స్, స్క్వేర్ రూట్స్, ఏజ్ క్యాలిక్యులేషన్స్, క్యాలెండర్ అండ్ క్లాక్, 5 అండ్ సిస్టమ్స్, వీటిలో నుండి ప్రశ్నలు వస్తాయి. ఇక జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ ఇంజనీరింగ్లో అనలిటికల్ అనాలిసిస్ అండ్ నెంబర్ సిరీస్, కోడింగ్ అండ్ డికోడింగ్, మెథమెటికల్ ఆపరేషన్స్, రిలేషన్షిప్స్, సిగ్నమిక్స్, జంబ్లింగ్, మేయా డయాగ్రామ్స్, డేటా ఇంటర్ప్రిటేషన్స్, సమ్మేషన్ ప్లసెస్ అండ్ డెసిమల్స్ మేకింగ్, సిమిలారిటీస్ అండ్ డిఫరెన్సెస్, జనరల్ రిజల్టీస్, డిక్లరేషన్స్, స్టేట్మెంట్స్, ఆర్గ్యుమెంట్స్ అండ్ ఎస్టిమేట్స్. ఇక జనరల్ అవేర్నెస్ సంబంధించి జనరల్ నాలెడ్జ్ ఆఫ్ కరెంట్ అఫైర్స్, ఇండియన్ జాగ్రఫీ, కల్చర్ అండ్ హిస్టరీ ఆఫ్ ఇండియా, ఆర్క్యూమ్ ఫ్రీడమ్ స్ట్రగుల్, ఇండియన్ పొలిటికల్ కాన్స్టిట్యూషన్, ఇండియన్ ఎకనామీ, ఎన్విరాన్మెంటల్ సైన్స్, assured learning and the support, sports and general awareness, science and technologies developments, general science, ఫియర్స్ కెమిస్ట్రీ, టైప్ ఆఫ్ సైన్స్, సిబిఎస్ఈ 10వ తరగతి సంబంధించినటువంటి ప్రశ్నలు ఇందులో ఉంటాయి. వీటికి సంబంధించి మనము టీటీబీ secunderabad.gov.in వెబ్సైట్ నుండి మనము ఇవన్నీ చూడొచ్చు. వీటితో పాటు అసలు మరి దీనికి ఎలిజిబిలిటీ ఏమిటి, ఎవరు ఎలిజిబుల్ అంటే ఎవరైతే ఈ పోస్టులకు సంబంధించి చూసినట్టయితే డిప్లొమా ఇన్ ఇంజనీరింగ్ చేసిన వాళ్ళు కానీ, డిప్లొమా 3 years, బ్యాచిలర్ డిగ్రీ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ కానీ, బీఎస్సీ చేసిన వాళ్ళు కానీ అర్హత సాధిస్తారు. వీరు కెమికల్ ఇంజనీర్ చేసిన వాళ్ళే కానీ మెటలర్జీ ఇంజనీర్ చేసిన వాళ్ళే కావాల్సిన అవసరం లేదు. ఎవరైనా ఎలిజిబిలిటీ ఉంది. డిగ్రీ చేసి అందులో బీఎస్సీ కనుక చేసిన వాళ్ళు దీనికి ఎలిజిబిలిటీగా ఉంటారు కనుక తప్పకుండా డిప్లొమా ఇంజనీరింగ్ డిగ్రీ బీఎస్సీ అభ్యర్థులకి ఇది సదవకాశం. 7,951 పోస్టులు ఉన్నాయి కనుక తప్పకుండా మీరు అప్లై చేసుకోండి. ఒకసారి పరిశీలించండి, అప్లై చేయండి. 500 రూపాయలతో పోయేది ఏమీ లేదు. మీకు మంచి ఉద్యోగం వస్తుంది. ఇంజనీర్స్గా ఎవరెవరి దగ్గరనో 1000కి 2000కు పనిచేస్తున్న వాళ్ళందరూ కూడా అది చేయాల్సిందిగా కోరుకుంటూ, తప్పకుండా మీరు ఈ జాబ్ కోసం అప్లై చేస్తారని, ఒకసారి పరిశీలిస్తారని ఆశిస్తున్నాను. ప్రయత్నం పురుష లక్షణం. మీరు ప్రయత్నం చేయండి. గర్ల్స్ మీకు 250 రూపాయలతోనే ఫీజు ఉంది కనుక తప్పకుండా ఎవరైతే బీటెక్ చేశారో వాళ్ళందరూ, లేదా బీఎస్సీ చేశారో వాళ్ళు, మరియు డిప్లొమా పాలిటెక్నిక్ డిప్లొమా చేశారో వాళ్ళు కూడా అప్లై చేసుకోవడం ఎలిజిబిలిటీ ఉంది కనుక తప్పకుండా మీరు ఈ అవకాశాన్ని పరిశీలిస్తారని ఆశిస్తూ మీ కూరపాటి మోహన్. ఆల్ ద బెస్ట్ ఫ్రెండ్స్, ఆల్ ద బెస్ట్. తప్పకుండా నా ఛానల్ని చూడండి, మీ మిత్రులకు సబ్స్క్రైబ్ చేయండి. దీనికి సంబంధించి మరింత సమాచారం చూసినట్టయితే ఎస్సీ కమ్యూనిటీ సర్టిఫికేట్ ఎలా ఉండాలి, బీసీ ఓబీసీ సర్టిఫికేట్ ఎలా ఉండాలి, ఈడబ్ల్యూఎస్సీ
అండ్ డిక్లరేషన్ మైనారిటీస్, సర్టిఫికేట్ డిసబిలిటీస్ అండ్ సర్టిఫికేట్ డిసబిలిటీస్ ఫామ్ 3, తర్వాత వేరియేషన్స్ ఈబీసీ సర్టిఫికేట్, ఇన్కమ్ సర్టిఫికేట్, ఓబీసీ డిక్లరేషన్, ఎక్స్ సర్వీస్ మెన్కి సంబంధించినటువంటి ఈ ఫామ్స్ని మీరు డౌన్లోడ్ చేసుకోవాల్సింది అవసరమైన వాళ్ళు. ఇలా చూసినట్టయితే ఇండియన్ రైల్వేకి సంబంధించి సేమ్ ఇంకా రెండో దగ్గర కూడా ఇలానే మీకు కావాల్సిన ఫామ్స్ అన్నిటికీ సంబంధించిన డౌన్లోడ్కి అవకాశాలను మీకు చూపించడం జరుగుతుంది. ఇక ఇక్కడ చూసినట్టయితే మీ ప్రశ్నలకు జవాబులకు 5 పేజీల అది ఉంటుంది. ఎవరు ఎలిజిబుల్, దేనికి ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఎలిజిబుల్, మీరు ఫీజు ఎంత పే చేయాలి, మీకు ఏమేమి అవసరం పడతాయి, అన్ని అంశాలను ఈ 5 పేజీల్లో మీకు ఇవ్వడం జరిగింది. దీన్ని ఒకసారి డౌన్లోడ్ చేసుకోండి. తప్పకుండా మీరు చూసి మీరు ఈ పోస్టులకు ఎలిజిబిలిటీ సాధిస్తారని, మంచి ఉద్యోగంలో చేరుతారని కోరుకుంటూ ఆల్ ద బెస్ట్ ఫ్రెండ్స్, ఆల్ ద బెస్ట్ స్టూడెంట్స్. పేరెంట్స్ మీ పిల్లలకు దీన్ని సదవకాశంగా మలుచుకుంటారని సూచిస్తూ ఆల్ ద బెస్ట్.